చాలా అపోహలు వస్తున్నాయి. మా ప్రజలందరూ కొంచెం చూపు చూస్తున్నారు. కాబట్టి చెప్పాలంటే ఏదో నేను ప్లాట్ఫామ్ చూసుకొని చెప్తానని అన్నాడు. కౌన్సిల్లో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మేమందరం కోరిన మీదట వారు ఖచ్చితమైన ప్రకటన చేశారు. అది నా బాధ్యత. పశ్చిమ రంగారెడ్డికి ఎక్కడి నుంచి నీళ్లు రావు కాబట్టే తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత నాదని వారు స్వయంగా కౌన్సిల్లో చెప్పారు. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి ఇప్పుడు దాన్ని పూర్తిగా నమ్మకం వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఏపీలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. పరిటాల సునీత, సిద్ధరాఘవరావు, పతిపాటి పుల్లారావు, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆయన్నపాత్ర శాఖలు మార్పులు జరిగాయి. యనమల, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మాణిక్యాలరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు శాఖలో ఎలాంటి మార్పులు జరగలేదు. కొత్తగా కేబినెట్ లో చేరిన లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించారు. పాతవారిలో కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ స్టాంపులు, యనమలకు ఆర్థిక శాఖ, గంటా శ్రీనివాసరావుకు విద్యాశాఖ, చినరాజప్పకు హోంశాఖ, మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ, దేవినేని ఉమాకు నీటిపారుదల శాఖ, నారాయణకు మున్సిపల్ శాఖ, కామినేని వైద్య శాఖలో ఎలాంటి మార్పు లేదు. ఇక పరిటాల సునీతకు మహిళా శిశు సంక్షేమం, సిద్ధరాఘవరావుకు అటవీ శాఖ, పతిపాటి పుల్లారావు పౌర సరఫరాలు, అచ్చెన్నాయుడికి రవాణా, చేనేత, బీసీ సంక్షేమ, కొల్లు రవీంద్రకు న్యాయశాఖ, అయ్యన్న పాత్రుడికి రోడ్లు, భవనాల శాఖల బాధ్యతలు అప్పగించారు. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన వారిలో కళా వెంకట్రావుకు విద్యుత్ శాఖ, అఖిల ప్రియకు టూరిజం, సోమిరెడ్డికి వ్యవసాయ శాఖ, జవహర్ కు ఎక్సైజ్, సుజయ్ కృష్ణ రంగారావుకు మైనింగ్, పితానికి కార్మిక ఉపాధి శాఖ, ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమల శాఖ, నక్క ఆనంద్ బాబుకు గిరిజన సంక్షేమం, కాల్వ శ్రీనివాసులకు సమాచార, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవులు రాని వారి ప్రవర్తన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కొందరు శృతి మించి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 26 మంది కేబినెట్ లో చోటు లేదన్న విషయాన్ని నేతలు గుర్తించాలన్నారు బాబు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనతో చెప్పుకోవాలని తప్ప రోడ్డెక్కడం సరికాదన్నారు బాబు. ప్రజలు బాగుంటేనే పార్టీ కూడా బాగుంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే తాను రాజీనామా చేస్తానని చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి తలసాని. వైసీపీ నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారాయన. ఒకటేందంటే ఎదుటివాన్ని ఏలైతే చూపెట్టేటప్పుడు మిగిలిన 4,000 మన వైపు ఉంటాయనేటువంటిది మర్చిపోయి ఆ రోజు చాలా మాట్లాడాను. బట్ ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ మొదటి నుంచి మీరు ఏం చేసినారు అనేది ఈరోజు నిన్న బహిరంగంగా వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ మీరు చెప్పేది 35 సంవత్సరాల నుంచి చాలా డిసిప్లిన్ పార్టీ అని చెప్పేసి చెప్తూ ఉండే. ఒకప్పుడు డిసిప్లిన్ కాదని కాదు, బట్ మీరంతా దాన్ని కమర్షియల్ చేసేసారు. కాబట్టి ఇప్పటికైనా కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నేను నిప్పులాగా బతికినా, నిజాయితీగా బతికినా, డెమోక్రసీ, రాజ్యాంగము ఇవన్నీ బంద్ చేయి. సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు చంద్రబాబు తప్పుపట్టారన్నారు. ఇప్పుడు ఆయన ఏపీలో అదే దారిలో ఎలా వెళ్తున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేశారు. లేదా వారు డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళు అదే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం రెండు ధర్మమేనా, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి ఆయన అడిగాం. ఆయన ఈ మాట అడుగుతూ ఆయనతో ఈ మాట చెప్తూ మేము అన్నాం ఇదే విషయం తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాటలు మాట్లాడారు సార్, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని అడిగాం. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు, మంత్రి పదవిలోకి తీసుకునేటప్పుడు ఆయన అన్న మాటలు, ఈ ఎమ్మెల్యేలను ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆమోదించబడకుండా, వారిని డిస్క్వాలిఫై కాకుండా వారు ఎమ్మెల్యేగానే కొనసాగుతూ
వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం అని అంటే వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు వ్యభిచారులుగా పోల్చిన సంఘటన, రాజకీయ వ్యభిచారులుగా వాళ్ళను పోల్చిన ఘటన గవర్నర్ గారికి గుర్తు చేశాం. మరి ఆ రోజు పార్టీ మారిన నేతలు ఆయా పదవులకు వెంటనే రాజీనామా చేయాలని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఈ విషయంలో అన్ని పార్టీలు ముందుకు రావాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమన్న వెంకయ్య ప్రజా తీర్పును ప్రతిపక్షాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని విమర్శించారు. ద్వారా వచ్చిన పదవికి రాజీనామా ఇవ్వాలనేది సిద్ధాంతం. దానిపైన దేశంలో ఒక అభిప్రాయం వచ్చి ఆ దిశలో ముందుకు వెళితే దేశానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. ఇంతకు ముందు కూడా నేను అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఆ మధ్య దాని మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ హైదరాబాద్లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. తన నియోజకవర్గంలో నకిలీ మిర్చి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కొందరు రైతులు కూడా వ్యవసాయ కమిషన్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రైతుల ఆక్రందన సర్కార్ చెవికి ఎక్కడం లేదన్న సంపత్ అన్నదాతను ఆదుకుని ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు. సంపత్ ఆందోళనకు పొంగులేటి మద్దతు పలికారు. పొంగులేటి జోక్యంతో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం సంపత్కు ఫోన్ చేశారు. మిర్చి రైతు పరిహారంపై మంగళవారం చర్చలకు రావాలని ఆహ్వానించారు. దీంతో సంపత్ రైతులు దీక్ష విరమించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద ఆందోళన నిర్వహించారు మిర్చి రైతులు. మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పంటను తగలబెట్టారు. ఈ క్రమంలో రైతులను అడ్డుకోవడానికి యత్నించిన ఏఎస్ఐతో పాటు ఓ రైతుకు మంటలు అంటుకున్నాయి. ఘటనలో వారికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యులు. గుంటూరు పెదనందిపాడులోని ఓ షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాటు సిలిండర్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు మరింత ఉధృతమయ్యాయి. అయితే దుకాణంలో చిక్కుకుపోయిన వృద్ధురాలిని సాహసంగా రక్షించారు స్థానికులు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ జండు పంచారెస్ట్ ని రోజు పుచ్చుకునే ఎఫెక్ట్ చూడండి. అసిడిటీ ఇంకా అజీర్తి అన్నవి ఇక లేనే లేవు. అవునా కదా? హత్య కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అధికారం కోసం తనను టీఆర్ఎస్ పార్టీని శ్రీధర్ బాబు టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. పార్టీ 17వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్లో ప్రకాష్ రెడ్డిపల్లి వేదికగా సభ నిర్వహించనున్నామన్నారు కడియం. 200 ఎకరాల్లో జరగనున్న బహిరంగ సభకు 15 లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభ ఏర్పాట్లను చేయాలని నేతలను ఆదేశించారు కడియం. జీహెచ్ఎంసీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రజారోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అపరిశుభ్రత, అధికార ముద్రలేని మాంసం ఉపయోగిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకున్నారు. షాపూర్ నగర్లో సాగర్ రెస్టారెంట్ను అధికారులు మూసివేశారు. నల్గొండ క్రాస్ రోడ్లోని సోహైల్ హోటల్కు అధికారులు 40,000 రూపాయల జరిమానా విధించారు. అలాగే అధికార ముద్రలేని మాంసం వినియోగించినందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఆస్టియో హోటల్కు 20,000 రూపాయలు, ఐఎస్ సదన్ చౌరస్తాలోని పారడైజ్ హోటల్కు 20,000 జరిమానా విధించారు అధికారులు. సికింద్రాబాద్లోని కోటక్ బ్యాంక్లో కత్తితో ప్రవేశించి ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కత్తితో వస్తున్న వ్యక్తిని గమనించి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే చంపేస్తానని బెదిరించాడు. బ్యాంక్ సిబ్బంది సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఐటీ కంపెనీలో పనిచేసిన అవినాష్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే బ్యాంకులో పనిచేస్తున్న భార్యను బెదిరించేందుకే బ్యాంకు వచ్చాడని పోలీసులు గుర్తించి అతడి దగ్గర కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి 10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారం పట్టుబడకుండా ప్రయాణికుడు కొత్త ఎత్తుగడ వేశాడు. గ్యాస్ రెగ్యులేటర్ పైపులో బంగారాన్ని దాచి తీసుకువచ్చాడు. అయితే కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో గుట్టు బయటపడింది. బంగారం స్మగ్లింగ్ కు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తవ్వే కొద్దీ ఏపీఆర్ఎండ్బీ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ గంగాధరం ఆస్తులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ బాల్నగర్లోని ఆంధ్రా బ్యాంక్ సహా పలు బ్యాంకుల శాఖలోని లాకర్లను తెరిచారు అధికారులు. కేపీహెచ్బీలో కోటక్ మహీంద్రా బ్యాంకులో గంగాధరం కూతురు పేరిట ఉన్న బ్యాంక్ లాకర్లో ఉన్న కొన్ని పత్రాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంగాధరం బంధువు జనార్దన్ పేరిట జేఎన్టీయూ హెచ్డిఎఫ్సి బ్యాంకులో గల లాకర్ ని కూడా తనిఖీ చేశారు అధికారులు. అటు విశాఖలోనూ 3 లాకర్లను గుర్తించారు. లాకర్లలోని నగలు, డబ్బు గుర్తిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం కనిపిస్తోంది. అలాగే గంగాధరన్ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేయనుంది ఏసీబీ. లారీల సమ్మె తీవ్రమవుతోంది. లారీ యజమానుల ఆందోళన 5వ రోజుకు చేరుకుంది. సరుకు రవాణా ఆగిపోవడంతో బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసరాలు, సిమెంటు, స్టీలు వంటి ముడి సరుకుల రవాణా పూర్తిగా స్తంభించింది. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న లారీలను అసోసియేషన్ల నాయకులు, లారీ యజమానులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె కారణంగా హైదరాబాద్ కు రాకపోకలు సాగించే సుమారు 5,000 లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం, వెల్లుల్లి తదితర సరుకుల రవాణా నిలిచిపోయింది. అత్యవసర వస్తువులైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రవాణా మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతుండడం కాస్త ఊరటనిస్తోంది. మరోవైపు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ సన్నద్దమైంది. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ అసోసియేషన్స్ ను ప్రారంభించారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్యాసింజర్ సంఖ్యకు తగినట్టుగా వారికి సలహాలు, సూచనలు, సహకారం అందించేందుకు ఈ సర్వీస్ ను ప్రారంభించామని చెప్పారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. ప్రయాణికులకు ఈ సేవలు రోజులో 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇది మనం సివిలేషన్ మార్కెట్ పెరుగుతుంది లేదా గ్రోత్ పెరుగుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం ట్రావెలర్స్ చాలామంది ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఎయిర్పోర్ట్లో ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో జనరల్గా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మెయిన్గా మనకి స్ట్రెస్ ఉంటుంది. ఏంటి, మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళగలుగుతామా, మనం ఒక్కళ్ళే చేయగలుగుతామా, లేదా ఫ్లైట్ బోర్డ్ చేయగలుగుతాం, లేదా ఇవన్నీ స్ట్రెస్ ఉంటాయి. కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గించాలన్న ఒక విధంతో ఇలాంటి ప్యాసింజర్ సర్వీస్ అసోసియేట్స్ అన్న ఒక కొత్త ఐడియా మనం తీసుకొచ్చాం. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. మీరు చూడొచ్చు, దే ఆర్ ఆల్ గుడ్ వెల్ ట్రైన్డ్ పీపుల్. ఇరాక్లో చిక్కుకుపోయిన 32 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో స్పందించిన విదేశాంగ శాఖ వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేసింది. వీరంతా తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ వస్తారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఇరాక్ వెళ్లారు. అక్కడకు వెళ్లాక కానీ ఏజెంట్ల మోసాలకు బలైపోయిన సంగతి అర్థం కాలేదు. దాదాపు 2 ఏళ్ల పాటు వీరు ఇరాక్లోనే ఎర్బిల్లో చిక్కుపోయారు. నరకయాతన అనుభవించారు. తమ కష్టాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పలుమార్లు ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ సర్కార్. వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపింది. వారు తిరిగి స్వదేశానికి చేరుకునేలా ఏర్పాటు చేసింది. ఇరాక్ నుంచి దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. తిరిగొచ్చిన వారిలో 32 మంది తెలంగాణ వాసులు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఇట్లా ఉన్నాయి సార్ ఇబ్బందులు అని చెప్తే నేను తక్షణమే స్పందించి 3.5 నెలల పోరాటం, 3.5 నెలల నుంచి ఇటు ఢిల్లీకి, అటు మంత్రి కేటీఆర్ గారికి, ఇరాక్లో ఉన్న సీజే దీపక్ గారికి టచ్లో ఉంటూ కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళు రోజు ఫోన్ చేయాలా, సార్ జైలు వేసిరు సార్, మమ్మల్ని పోలీసులు పట్టుకోపోయారు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఇక్కడ నుంచి స్పందించి సీజే గారితో మాట్లాడి ఆయన సీజే గారు కూడా ఓపికగా విని చేస్తుండే. మంత్రి కేటీఆర్ గారు కూడా ఎన్నిసార్లు అయినా కానీ ఎంట మాట్లాడి ఢిల్లీకి మాట్లాడి దీపక్ గారితో మాట్లాడి ఇంకేం కావాలని చెప్తే మంత్రి కేటీఆర్ గారి సహకారంతో
ఈ స్వదేశానికి వచ్చిరని చెప్పొచ్చు. ఇది ఎట్లా అంటే దుర్భరమైన జీవితం. 15 రోజుల వీసా మీద వెళ్ళినారు, ఆ వీసా అయిపోయింది. వీసా అయిపోయినాక స్వదేశానికి రాలేరు. ఏజెంట్ ఏం చెప్పినంటే పోయిన తర్వాత కంపెనీ అకామ్ అంటారు, అక్కడ అకామ్ అంటే వర్క్ పర్మిట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ ఇక్కడ 1,50,000 నింపిపోయారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏజెంట్ గయాప్ ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే లాస్ట్కు నన్ను లెంగితే నాకు ఫోన్ చేస్తే నేను కుమరాయ్ ద్వారా నేను ఫోన్ చేస్తే నేను స్పందించి అంతకుముందు 33 మంది కూడా తెప్పించిన. ఇప్పుడు వీళ్ళు కూడా రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు తెలంగాణ భవన్లో ఉన్నాము. తెలంగాణ భవన్ నుంచి సాయంత్రం ట్రైన్కి వెళ్తున్నాము. మంత్రి కేటీఆర్ గారికి కూడా కలిసే అవకాశం ఉంది. అక్కడ క్లీనింగ్ సెక్షన్ అని చెప్పేసి 1,40,000 రూపాయలు తీసుకున్నారు. మీకు 2 సంవత్సరాలు అగ్రి చేసి ఇస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అలకటి వరకు మీకు 30,000 జీతం ఉంటుంది అని చెప్పేసిన తర్వాత మేము నమ్మాము. మాకు తెలియదు కదా, కంట్రీ అంటే తెలియదు. ఇక్కడనే ఏదో చిన్నగా పెద్దగా పని చేసుకునే వాళ్ళము. పోయిన తర్వాత అకామా చేపియలేదు. 3 నెలల వీసా, అది మాది 3 నెలల వీసా అని తర్వాత తెలిసింది. ఈ లోపల వెళ్ళిపోవాల్సిన వాళ్ళం ఇంకా ఉన్నాము అంటే తర్వాత ఫైన్ కట్టవలసి వస్తుందని మాకు తర్వాత తెలిసింది. అంటే ఇరుక్కపోయినాము. నాలాగా చాలా మంది ఇరుక్కపోయారు. అట్లనే మొదటి బ్యాచ్ లో కూడా బసంత్ రెడ్డి 33 మందిని తీసుకున్నారు. దాని ద్వారానే తాండూరులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారికి,